ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సర కాలం అయింది. అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలోనే పెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తూ 25,000 వేతనం కన్నా తక్కువ ఉన్న కింది స్థాయి ఉద్యోగులకు అందరికీ మేము ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పింది. ఆ చెప్పడం ప్రధానంగా 25,000 కన్నా తక్కువ తీసుకునే ఉద్యోగులందరూ ఇప్పుడు ఉన్న జీవన పరిణామానికి బతకలేరనే ఉద్దేశంతోనే మేము సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తామనే ఉద్దేశంతో మాట్లాడిన ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయాన ముఖ్యమంత్రి కొడుకు అలాగే విద్యా ఐటీ శాఖ మంత్రి అయిన వారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏదైతే అమలు చేసిందో జీవోను ఆ జీవోనే మేము ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం, మేము కొత్తగా ఏమీ చేయలేదని చెప్తా ఉన్నాం. ఈరోజు మేము సిఐటిగా నారా లోకేష్ గారిని సూటిగా ఒక్కటే అడగదలుచుకున్నాం. మీరు మీ మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు గత ప్రభుత్వం ఏదైతే ఈ అవలంబిస్తున్న విధానాలు ఉన్నాయో జీవోలు ఉన్నాయో వాటినే మేము అమలు చేస్తామని చెప్పి ఎందుకు మీరు మేనిఫెస్టోలో పెట్టలేకపోయారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, సిఐటిగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే కార్మిక వర్గం అంగన్వాడీ కావచ్చు, ఆశా కావచ్చు, ఆప్కాస్ కావచ్చు, అవుట్సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, కంటెన్సీ కావచ్చు, అన్ని రకాల ఉద్యోగులకు మీరు ఇప్పుడు ఇస్తున్న తల్లికి వందనం అమలు చేయాలి. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు హౌసింగ్ కావచ్చు, ఇండ్లు కావచ్చు, అంగన్వాడీ టీచర్కి ఇవ్వాలి. ఈరోజు అంగన్వాడీ టీచర్కి వేతనం కేవలం 11,500, 7,500 మాత్రమే ఇస్తా ఉన్నారు. ఆయాకు 7,500, టీచర్కు 11,500 ఇస్తా ఉన్నారు. అంటే వీరు ఏ పాలన కిందికి వస్తారు, ఎందుకు వీళ్ళు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులు కాలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అందుకోసమే మేము కడప జిల్లా వ్యాప్తంగా కడప నగరంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర రేపు సోమవారం నాడు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఆప్కాసు, అవుట్సోర్సింగ్, కంటెన్సీ, డైలీ వేజీ, అంగన్వాడీ, ఆశ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న అన్ని రకాల ఉద్యోగులతో కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఈ రోజు జరిగిన ముఖ్యుల సమావేశం జర్లవాడి సమావేశంలో నిర్ణయం చేయడం జరిగింది. ఆ పద్ధతిలోనే రేపు సోమవారం రోజు నగరంలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే కార్మికులందరూ పెద్ద ఎత్తున కడప కలెక్టర్ ఆఫీస్ దగ్గర చేరుకోవాలని చెప్పి ఆ ధర్నాను జయప్రదం చేయాలని చెప్పి మన సమస్యలు సాధించడం కోసం కేవలం పోరాటంతోనే సాధ్యమైతే తప్ప లాలూచి తత్వంతో సాధ్యం కాదనే దానికి నిరూపణ చేయాలంటే రేపు సోమవారం జరిగే ధర్నాలో కార్మిక వర్గం అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి సిఐటిగా పిలుపునిస్తా ఉన్నాం.